హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం, ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయం సిబ్బంది మరియు ఎంపీడీఓ శ్రీదేవి వ్యవసాయ అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి రైతు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే సరైన ధృవీకరణ పత్రం ఉంటే ధాన్యం అమ్ముకున్న వారికి వారం రోజుల్లోనే వారి యొక్క బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కావాలి ఎక్కడైనా నాకు అనవసరం, కానీ కావాలి నియోజకవర్గంలో మటుకు దీన్ని సక్సెస్ చేసి తీరుతానని కూడా మీ అందరికి, రైతులందరూ కూడా మాటిస్తున్నా. ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా నేను దాంట్లో అందుబాటులో ఉంటాను. ఎవరు ఫోన్ చేసినా రైస్ మిల్లర్లు కానించి, అగ్రికల్చర్ వాళ్ళు కానించి, సివిల్ సప్లైస్ వాళ్ళు కానించి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానించి, పిఎస్సిస్ కానించి అందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ల వాళ్ళ కూడా సహాయం తీసుకొని ఈ రోజున అన్ని కూడా చేయించే కార్యక్రమానికి తప్పకుండా తీసుకురావడం కూడా జరుగుతుంది. ఒకటి ఆలోచించండి, రైతులు కూడా మీరు కూడా దళారులని నమ్మొద్దు. ఎందుకంటే ఈ మనీ స్కీముల లాగానే విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం రైస్ మిల్లలు ఒడ్లు తోలించుకోవడం, ఆఖరిలో ఒడ్లు ఎక్కొట్టడం, దీనివల్ల రైతులు అనేవాళ్ళు రోడ్లు పట్టడం దాదాపు మన ప్రాంతంలో చాలా కేసులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి విజయవాడలో మేము తోలాం, మిర్యాలగూడలో తోలాం, ఫలానా ఎక్సైజ్ అయిన ద్వారా తోలడం జరిగింది, కానీ ఈరోజు డబ్బులు రాలేదంటే తోలిన ఆయన కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆయన కమిషన్ ఏజెంటే అన్ని అనుకూలంగా బాగా జరుగుతాయి నమ్మకంతో ఒడ్లు తోలారు. తీరా చూస్తే ఆ రైస్ మిల్లు దివాలా తీసి ఈ రోజున ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మీరు అందరూ కూడా కష్టం అనిపించిన 4 నెలల పాటు మనం పొలాలు గట్ల మీద కష్టపడ్డాం. దానికంటే కష్టం కాదు ఈ రైతులు ఈ ఆర్బీ కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా రైస్ మిల్లు ఒడ్లు తోలుకోవడం. 4 రోజులు కష్టపడితే మన డబ్బులు ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం తప్పకుండా మీకు డబ్బులు ఇస్తుంది. అయితే మీరు రైస్ మిల్లు దించగానే అందరు చేసే పొరపాటు ఏంటంటే రైస్ మిల్లు దించగానే అమ్మయ్య దించేసరికి పోదామని వచ్చేస్తున్నారు. మీరు రైస్ మిల్లర్ దగ్గర కూర్చొని రిసీవ్డ్ సర్టిఫికేట్, రిసీవ్డ్ అప్లోడ్ చేయాలా, అంతే కదండి, అప్లోడ్ చేయాలి. దగ్గరుండి అప్లోడ్ చేయించుకోవాలి. అప్లోడ్ చేయకపోతే ప్రభుత్వానికి బాధ్యత లేదు, రైస్ మిల్లర్కి మీకు మధ్య బాధ్యత. అదృష్టం బాగుండి పుట్టి 1900 చిల్లర నుంచి 3000 అయితే 30,000 అయితే వాడు అమ్మి డబ్బులు కడతారు. మీరు దురదృష్టం అయితే మీకు తిప్పుతానే ఉంటాడు. అందుకని మీరు ఆ ఒడ్లు తోలించమనేది కాదు, తోలిన ఒడ్లకు సంబంధించినటువంటి రిసిప్ట్ పొందడం, అది కంప్యూటర్ రిసిప్ట్ అయి ఉండాలి. సిస్టంలో అప్లోడ్ చేసి గవర్నమెంట్కి రికమెండ్ చేయాలి. నాకు సరుకు ముట్టింది, వాళ్ళకి పేమెంట్ చెయ్యండి అనేటట్టుగా వాడు ఆ కీ ఓపెన్ చేసి కీ ద్వారా కొట్టాలి. అది జరిగితేనే మనకు డబ్బులు వస్తుంది. వీళ్ళు ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పండిన పంటను గుర్తించారు, ఈ పంట వేసింది ఫలానా అని గుర్తించారు, ఈ పంటలో ఇంత మాయిశ్చర్ ఉందని గుర్తించారు, ఈ పంటని ఫలానా రైస్ మిల్ తోలుకోవడానికి మీకు రికమెండ్ చేసే వాళ్ళ పాత్ర అయిపోయింది. సొసైటీ వాళ్ళ పాత్ర మీకు బస్తాలు అందించారు, ఫలానా రైస్ మిల్కి తోలండి అని చెప్పి ట్రిప్ షీట్ ఇచ్చారు, కానీ తోలింది మీరు రైస్ మిల్కి. కాబట్టి మన అందరం కూడా చూడాల్సింది ఆ రైస్ మిల్ దగ్గర తోలిన వెంటనే మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకోవాలి. అది ప్రభుత్వం చాలా అయి ఉండాలి. ఏదో ఆయన ఇచ్చిన రిసిప్ట్ మనకు వద్దు, ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ అప్పటికప్పుడు సిస్టంలో అతను అప్లోడ్ చేస్తాడు. అది తెచ్చుకోండి. మీ డబ్బులు 24 గంటల్లో లేదా సార్ చెప్పినట్టు వారం రోజులు డబ్బులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ ఎక్కడైనా మీకు ఇబ్బంది వస్తే మీకు నేను ఉంటాను. మా ఆఫీసులో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా లాంటిది ఒక నెంబర్ మా ఆఫీస్ నెంబర్ ఉంది. ఈ 2 నెలలు రైతులకు సేవ చేసేదానికి మా ఆఫీసులో కూడా ఒక మనిషిని ఏర్పాటు చేస్తున్నాం.
నిరంతరం కూడా ఈ రైస్ మిల్లర్లతో కానీ కోఆపరేటివ్ సొసైటీ 51 సెంటర్లతో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ పిఎస్సి వాళ్ళు బస్తాలు అందించేదానికి ట్రిప్ షీట్ అనేది ఒక ఆయన పెడతాడు. మీరు సెంటర్కి ఇద్దరిని పెట్టండి. మీ రూల్స్ ప్రకారం మీరు పొలానికి పోవాలా, పొలంలో ఉండే ఒడ్లని మీరే చెక్ చేయాలి, అవి తీసుకురావాలి, మార్కెట్ చేయాలి. పొలానికి పోయేదానికి ఒక ఆయన ఉంటే ఇక్కడ బస్తాలు అందించేదానికి ట్రిప్ షీట్లు కొట్టేదానికి ఒక ఆయన ఉండాలి. మీరేమో ఒక్కరినే పెట్టి ఆయన దీనికి తాళాలు వేసుకొని పొలాలకు గట్లు తిరిగి, లేదా మీరు పొలాలకు మీ ఇష్టం వచ్చిన పెత్తనంలో పంట కోతకు వచ్చిన తర్వాత పంట మీద ఉన్నటువంటి పైరు ఎట్టి పరిస్థితులు ఆగరు. రోజుకి ఒడ్లు రాలిపోతూనే ఉంటాయి. కాబట్టి మీరు నిర్ణయించేది కాదు. మీకంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, రైతులు, అనాదిగా వ్యవసాయంలో అనుకున్నటువంటి వాళ్ళకి తెలుసు ఎప్పుడు వరి కొయ్యాలి, ఎప్పుడు వరి చేసేది. కాబట్టి